3. ఓకే, మనం ఇక్కడ హోల్డ్ చేయాలి. 2 to 3 seconds హోల్డ్ చేయండి. మీకు వీలైనంత వరకు హోల్డ్ చేస్తూ చేయండి వర్కౌట్. లెగ్స్ అయితే స్ట్రైట్గా ఉంచండి. కొద్దిగా మీ టోస్ని ముందుకి ఇలా వాల్చాలి. 1 2 2. ఇదండి ప్రజెంట్ మన పరిస్థితి. చూస్తున్నారు కదా, బాగా తిని పెంచేసాము. సో ఈరోజు నుంచి 30 days వర్కౌట్ ప్లానింగ్ ఉంటుంది మన దగ్గర. వర్కౌట్ అయితే స్టార్ట్ చేద్దాము. సో ఈరోజు డే 1 కాబట్టి మీరు వర్కౌట్స్ కొద్దిగా శ్రద్ధగా చూడండి, నేను ఎలా చేస్తాను, ఏ విధంగా చేస్తున్నాను అనేది. ఫస్ట్ మనం వర్కౌట్స్ అయితే రెపిటేషన్స్ ఎక్కువ చేయము, ఎందుకంటే మనం ఒక వర్కౌట్ 7 repetitions మాత్రమే చేస్తాము. అదేవిధంగా 3 variations లో చేస్తాం. 21 reps అంటే నార్మల్గా చేసేదానికన్నా ఇది హెవీగా ఉంటుంది వర్కౌట్, ప్లస్ సింపుల్గాను ఉంటుంది. కానీ వర్కౌట్ అయితే చాలా ఫైర్గా ఉంటుంది. సో గెట్ రెడీ. ముందుగా లెగ్ రైజింగ్. సో నేను ఎలా చేస్తాను, దీనికి బ్రీత్ అవుట్ ఏమి, బ్రీత్ ఇన్ ఎప్పుడు చేయాలా, బ్రీత్ అవుట్ ఎప్పుడు చేయాలా, సో గమనించండి మీరు. లెగ్స్ అయితే స్ట్రైట్గా ఉంచండి. కొద్దిగా మీ టోస్ని ముందుకి ఇలా వాల్చాలి. ఇలా వాల్చిన తర్వాత స్లోగా బ్రీత్ ఇన్ తీసుకోండి. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, బ్రీత్ ఇన్ హోల్డ్ చేస్తూ 1. ఓకే, 2 3 4 సో మీరు ఇక్కడ ఒక 2 seconds వరకు హోల్డ్ చేయండి. ఓకే, బ్రీత్ ఇక్కడ అవుట్ చేయాలి, మనం బ్రీతింగ్ ఇక్కడ అవుట్ చేయాలి. ఓకే, 7 reps చేసేసాను. ఇంకా ఎక్కువ చేసినట్టున్నాను, మీకు చూపించేకి ఇట్లా చేస్తాను నేను. సో నెక్స్ట్ వర్కౌట్ కంటిన్యూషన్ ఉంటుంది, గ్యాప్ ఏమి ఉండదు. నెక్స్ట్ థర్డ్ వేరియేషన్, ఇందులోనే బటర్ఫ్లై, లెగ్ రైజింగ్, క్రంచ్ 2 కలుపుకొని చేయాలి ఇది. సో ఈ వర్కౌట్లో కూడా అంతే, మనం బ్రీత్ ఇన్ ఇక్కడ చేయాలి, పైన వచ్చినాక బ్రీత్ అవుట్ చేయాలి. ఓకే, 2 3. ఓకే, మనం ఇక్కడ హోల్డ్ చేయాలి. 2 to 3 seconds హోల్డ్ చేయండి. మీకు వీలైనంత వరకు హోల్డ్ చేస్తూ చేయండి వర్కౌట్. థర్డ్ వర్కౌట్ ఫుల్లీ ఫైనల్ వర్కౌట్ ఇది. సో ఈ వర్కౌట్స్ మీకు ఎలా ఉంటాయంటే, డే 1 అంటే వీక్లీ ఈ వర్కౌట్స్ కూడా చేంజ్ చేస్తూ ఉంటాను నేను. వీక్లీ 4 weeks మన ప్రోగ్రాము. ఈ 4 weeksలో 4 different types ఆఫ్ వర్కౌట్స్ అయితే చెప్తాను. టోటల్ ఎక్సర్సైజెస్ వచ్చి 7 exercises ఉంటాయి. ప్రజెంట్ నేనైతే మీకు 3 వర్కౌట్స్ అయితే చెప్పాను, అదేవిధంగా 3 variationsలో కూడా చెప్పేశాను. నెక్స్ట్ లాస్ట్ వర్కౌట్ ఒకటి ఉంది, ఇవి వచ్చి ప్లాంక్ హోల్డ్, లెగ్ ప్లాంక్, సైడ్ ప్లాంక్. ఇవి 3 మనం 70 seconds వరకు చేసుకోవచ్చు, లేదంటే 70 ఈ విధంగా చేయండి. మీ వర్కౌట్ని పెంచుకుంటూ పోండి. సో వీక్ 1 నేను చెప్పింది ఏమంటే, ఇది కంటిన్యూగా 1 week వరకు ఇవే కంటిన్యూ చేయండి. ఏ విధంగా, ఇప్పుడు నేను చెప్పింది బిగినర్స్కి మాత్రమే. బిగినర్స్ అయితే ఒక 15 days ఎక్స్టెండ్ చేసుకోవాల్సి వస్తుంది. కానీ లేదు మేము చేసేస్తాము, కంటిన్యూ ఇలా చేసేస్తామంటే, సో ఈ వర్కౌట్స్ ఉన్నాయి, మీరు కంటిన్యూ అయిపోవచ్చు. నెక్స్ట్ మనం చేయాల్సింది థర్డ్ వర్కౌట్. చాలామంది బిగినర్స్ అయితే మిస్టేక్ అయితే ఇవే చేస్తారు. మన ఈ ఎల్బోస్ని దూరం ఉంచకూడదు, కరెక్ట్ మీ షోల్డర్ లెవెల్, ఇది చూశారు కదా, ఈ లెవెల్లో ఉంచాలి. చెయ్యి ఇలా అయినా పెట్టండి, ఇలా అయినా పెట్టండి. ఓకే, చూశారు కదా, ఈ విధంగా తీసుకోండి. నెక్స్ట్ మన హిప్ వచ్చి స్ట్రైట్గా ఉండాలి. స్ట్రైట్గా మెయింటైన్ చేస్తూ కాళ్ళని ఎక్కువ దూరము ఉంచకూడదు, దగ్గరికి ఉంచకూడదు. లైట్గా స్లైడ్లీ ఈ లెంత్లో తీసుకోండి. ఓకే, రెడీ, స్టార్ట్. ఈ విధంగా చూసారు కదా, హిప్ ఎక్కువ ఇలా ఉండకూడదు,
ఇలా కూడా ఉండకూడదు. హిప్ని స్ట్రైట్గా ఉంచుతూ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ స్లోగా చేస్తూ ఉండండి. రెడీ, స్టార్ట్ చేస్తున్నాను. ఓకే, వర్కౌట్లోనే సెకండ్ వర్కౌట్ లెగ్ ప్లాంక్స్ ఎలా చేయాలా 70 సెకండ్స్ వరకు. ఓకే, రెడీ. మీ లెగ్స్ని స్ట్రైట్గా ఈ విధంగా ఉంచండి. ఓకే, చేతుల్ని స్టాప్ వాచ్ అయితే నేను స్టార్ట్ చేస్తున్నాను మళ్ళీ 70 సెకండ్స్కి. సో చూసారు కదా, స్టార్ట్ చేస్తున్నాను చూడండి. రెడీ, స్టార్ట్. సెకండ్ వర్కౌట్, కాళ్ళని ఈ యాంగిల్లో ఇక్కడ నుంచి ఇక్కడ 45 డిగ్రీ యాంగిల్లో పెట్టండి. మీ చేతుల్ని ఈ విధంగా మీ నీస్ వరకు, అంటే మీ మోకాళ్ళు, మీ మోచిప్పులు ఉన్నాయి కదా అక్కడ వరకు. మీరు స్టార్టింగ్ అయితే దీన్ని సపోర్ట్ తీసుకోవచ్చు, ఇలా లేదు అనుకుంటే ఈ విధంగా చేయండి.